హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ బాత్రూమ్ గుంత అయితే కొట్టించినారనమాట. దీన్ని ఇంకా రాయి అయితే కట్టలేదు, పైపులు పెట్టమన్నారు. సరే, ఓకే, బాగానే ఉంది. రాళ్ళు తీసుకొని వచ్చేసి ఇక్కడ అడ్డంగా తోలేశారు. ఇక్కడ రోడ్డు ఉంది, సిమెంట్ రోడ్ అయితే కొట్టించారు. కానీ ఒక 4 ఇంచుల పైపు ఒకటి, 3 ఇంచుల పైపు ఒకటి, రెండు పట్టేటట్టు కొట్టమంటే వీళ్ళు ఇంటి ఓనర్స్ ఏం చేసినారు, సింగిల్ పైప్ పట్టేటట్లు కొట్టించేసినారు. మమ్మల్ని అడగని కూడా లేదు ఎంత కొట్టించాలా అనేసి. ఒక 4 ఇంచుల పైపు, ఒకటి 3 ఇంచుల పైపు చెప్పి వెళ్ళినాం వీళ్ళకి. వాళ్ళు కొట్టేవాళ్ళు కూడా ఇక్కడ తక్కువ పెట్టినారు, ఒక చోట ఎక్కువ. సరే, బాగానే ఉంది. అది కనీసం తీయని కూడా లేదు, ఆ రాళ్ళు కూడా తీయలేదు. రాళ్ళు అడ్డం తోలేసినారు. ఎలా పైపులు పెట్టాలా? ఆ రాళ్ళన్నీ మనం తీయాలంటే అవుతుందా? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి రాళ్ళు. ఇవన్నీ తీసి మనం పక్కన పెట్టి పైపులు పెట్టాలంటే అవుతుందా? ఇదంతా ఇంకా మేమే తీసుకోవాలంట. ఇంకా అక్కడ నుంచి అక్కడ పైపులు వచ్చేసి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొని రావాలి. ఇక్కడ కాలువ కూడా స్ట్రైట్గా తిమ్మని చెప్పినాము. జేసీబీ అయితే తీయించినారు. కానీ చూడండి ఎంత క్రాస్ పెట్టి తీయించినారు. అవి ఏమన్నా యూపీఎస్సీ ముక్కాల నుంచి పైపులు అయితే మనకు వంగుతాయి. అలా వంగకన్నా ఈ 4 ఇంచుల పైపులు ఎక్కడ వంగుతాయి? ఇంత క్రాస్గా తీస్తే స్ట్రైట్గా తేలేదు. ఇక్కడ పైపులు పట్టేదానికి తేలేదు. ఇక్కడ రాళ్ళన్నీ అడ్డం ఉన్నాయి. ఇలా చేస్తే ఎలా చేస్తారు పనులు? మళ్ళీ అన్నీ మీరే చేసేయండి అని చెప్తారు ఇంటి వస్తేమో మీరు చేసుకోండి, మీరు చూసుకోండి అంటారు. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ తీయాలంటే అవుతుందా?